గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలల బడిపిల్లల గోసలు చెప్పరాకుండా ఉన్నాయి. కలుగుళ్ళకెళ్ళి ఎలుకలు కదా బయటకు వచ్చినట్టే హాస్టళ్ల విద్యార్థుల కష్టాలు కూడా ఒక్కొక్కటి అట్లనే బయటకు వస్తున్నాయి. పాలకులం కాదు సేవకులము, మాది ప్రజాపాలన అని చెప్పుకునే షై పార్టీ లీడర్లు ఇది చూసినాక ఏమంటారు, ఛాయిస్ వాళ్ళకే ఇడిచిపెడదాం. ఓ షై పార్టీ లీడర్లు కళ్ళు మిషన్ భగీరథ నీళ్లతోని మంచిగా కడుక్కొని చూడుండ్రి. మీ ప్రజాపాలనల హాస్టళ్లలో చదువుకుంటున్న పోరగాన్ల అవస్థ ఎట్లున్నదో. తంతెలు కూడా లేని బిల్డింగ్ మీదకి సజ్జలు పట్టుకొని గోడల మీదకి వెళ్ళి కిటికీలు పట్టుకొని ఎక్కి ట్యాంక్ అడుగులున్న నీళ్లను ఇట్లా శాదబాయిల కదా బొక్కెనేసి చేదినట్టు బకెట్కు తాడు కట్టి నీళ్లు చేదుకుంటారు. కట్కేస్తే నీళ్లు వచ్చేంత టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో కూడా మీ ముఖ్యమంత్రి సారు చూసుకుంటున్న చదువుల శాఖల సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి ఇట్లున్నది. ఇంతకంటే దారుణము దుర్మార్గం ఈ భూలోకం మీద ఇంకేమన్నా ఉంటుందా? బడి పిల్లలు అన్ని గోసలు పడుతుంటే, అంతగానం అవస్థలు ఎదుర్కొంటుంటే హాస్టళ్లు చూసుకునే ఆఫీసర్లు ఎవరు లేరా అంటే ఉన్నారట. వాళ్ళు కూడా పోరగాన్లతోనే పనులు చేయించుకుంటా బడి పోరగాన్లను వాళ్ళ బానిసల లెక్క చూసుకుంటున్నారట. అయ్యా సీఎం రేవంత్ సార్, మీ కాంగ్రెస్ సర్కారు ఏ తాశీలి గడి ఎలా తెలంగాణలో కొలువు తీరిందో గాని అప్పటి సంది ఇప్పటిదాకా తమరు చూసుకునే సర్కారు బడులనే సవలతులు చక్కగా లేక పిల్లల అవస్థలు పడుతున్నారు. గత ప్రభుత్వంలోనే గవర్నమెంట్ బడులు గలీజ్గా ఉన్నాయి. బీఆర్ఎస్ ఏలుబడిల సర్కారు స్కూళ్లు చక్కదనం అయ్యేటట్టు లేవు. మార్పు తీసుకొస్తామంటున్నారని మిమ్ముల నమ్మి ఏలుబడిలకు తెస్తే మీరెలుగబెట్టింది కూడా ఏం లేదు. తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టే అయ్యింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంతకు ఈ పిల్లలు అవస్థలు పడుతుంది ఏ ఊరి హాస్టళ్లనో చెప్పలేదు కదా. నిర్మల్ జిల్లా డ్యాంగ్యాపూర్ మగపిల్లల హాస్టల్ల